పరమేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం. ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, విగ్రహం ముందు కూర్చొని పూజలు భజనలు చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, లేదు హిమాలయ పర్వతాల్లో కూర్చొని ధ్యానం చేస్తూ నిన్నే పొందినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, ఎవరు గొప్పవాళ్ళు? అది అర్జునుడి ప్రశ్న. దానికి కృష్ణ పరమాత్మ గత ఎపిసోడ్లో, అయ్యా అర్జున, నీవు సంసారంలో ఉన్నావు కాబట్టి, గృహస్థాశ్రమ ధర్మంలో నీవు ఉన్నావు కాబట్టి నీకు సగుణారాధన, విగ్రహాల ముందు పూజలు చేస్తూ నీవు భగవంతుడికి చేరుకోవడం నీకు సులువైన పద్ధతి అయ్యేది. అలా కాకుండా నిరాకార పరబ్రహ్మని నీవు ధ్యానం చేయాలంటే నీకు సాధ్యపడదు, కష్టంగా ఉంటుంది. అది యోగులకు, సర్వసంగ పరిత్యాగులకి అది సాధ్యపడుతుంది. రెండూ గొప్పవే, కానీ నీకు మట్టుకు నీవున్నటువంటి స్థితిలో నీకు విగ్రహారాధన గొప్పది అని చెప్పడం, కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ఇంకా దాని గురించే, అసలు ఆ నిరాకారమైనటువంటి పరబ్రహ్మని పొందటం అసలు ఎందుకు కష్టమో అది కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇది శివరంజని రాగంలో ఈ శ్లోకాన్ని సెట్ చేయడం జరిగింది. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసా. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిః దుఃఖం. అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భిరవాప్యసే. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భిరవాప్యతే. సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యం. చాలా చక్కగా కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది అర్జునుడికి. ఓ అర్జున, నిరాకారమైనటువంటి పరబ్రహ్మను చేరుకోవాలంటే ఆ సాధన చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి సాధన చేసేటువంటి వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చలిలో కొంతమంది సాధువులు, కొంతమంది మునిపుంగవులు, కొంతమంది యోగులు హిమాలయాలలో ఇప్పటికీ తపస్సు చేయటం మనం చూస్తూ ఉంటాం. అక్కడ విపరీతమైనటువంటి చలి, -20 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంటుంది. ఆ చలిలో మామూలుగా మనం వెళ్ళి ఉన్నట్లయితే ఒక 10 నిమిషాల్లోనే మనకి ఆక్సిజన్ అందక ప్రాణం పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు. అంత చలిలో అలా కష్టంగా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ సాధన వేరుగా ఉంటుందయ్యా. అలా సాధన, వాళ్ళ చాలా గొప్ప సాధన చేయడం వల్ల ముందు గొప్పగా సాధన చేస్తారు. ఆ మంచులో మన శరీరం ఎలా నిలబడుతుందో తట్టుకోవడానికి కఠోరమైనటువంటి సాధన వారి యొక్క గురువులు వారికి ఇస్తారు. ఆ సాధనను అధిగమించిన తరువాత అప్పుడు వారు నిరాకారమైనటువంటి పరబ్రహ్మని ఆ హిమాలయాల్లో ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. అది చాలా కష్టమయ్యా అర్జున. ఎందుచేత కష్టము? దేహాభిమానులకు అది చాలా కష్టం. ఇప్పుడు నీవు సంసారంలో ఉన్నావు, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నావు, భార్యాబిడ్డలతో నువ్వు ఆనందంగా ఉంటూ ఉన్నావు. ఈ స్థితిలో నీవు అలాంటి కఠోరమైనటువంటి దీక్షలు నీవు చేయలేవు. అంటే అర్జునుడు చేయలేడంటే మనం అసలు చేయలేము. అర్జునుడే చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలుగుతాం? అందుచేత మనలాంటి వాళ్ళందరికీ మొట్టమొదటగా విగ్రహారాధన చేస్తూ, పూజలు చేస్తూ, అలా
అలా అలా క్రమేపీ మనలోనటువంటి భక్తిని పెంచుకోవాలి. పూజలు చేయాలి, భజనలు చేయాలి, కీర్తించాలి. నవవిధ భక్తి మార్గాలని మనకి 9 మార్గాలు ఉన్నాయి. ఆ 9 మార్గాలలో ప్రయాణం చేస్తే మనం సులువుగా భగవంతుని చేరుకోవచ్చు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు. నవవిధ భక్తి మార్గాలు అని ఉన్నాయి కదా, ఆ నవవిధ భక్తి మార్గాలలో సులువుగా చేరుకోవచ్చు మన గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడు. ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇలా 9 మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. ఈ 9 మార్గాలు అనుసరించక్కర్లేదు. ఏదో ఒక మార్గాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ భగవంతుని చేరుకోవచ్చయ్యా అన్నారు. శ్రవణం అంటే ఏమీ లేదండి, వినడమే. ఎప్పుడు భగవత్ కథలు వింటూ ఉంటే చాలు. ఈ ప్రతిరోజు మనం ప్రసారం చేసేటువంటి ఈ భగవంతుని యొక్క దివ్యమైన చరిత్రలు, దివ్యమైనటువంటి గాథలు, దివ్యమైనటువంటి పద్యాలు ఇవన్నీ వింటూ ఉంటే చాలయ్యా నీకు మోక్షం వస్తుందన్నారు. శ్రవణం. అన్ని నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే శ్రవణం. వినడమే చాలా గొప్పది అన్నారు. అలా విని మనం మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 3 మంది ఉన్నారండి. లెక్కలేనంత మంది విని, పురాణాలు విని మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే పరీక్షిత్ మహారాజు మనకు బాగా తెలిసినటువంటి వాడు. పరీక్షిత్తు భాగవతాన్ని విన్నాడు, మోక్షాన్ని పొందాడు. అలాగే శ్రవణం. తర్వాత కీర్తించడం అంటే ఆ భగవంతుని మీద పాటలు పాడటం. ఆ పాటలు పాడి ఎవరైనా తరించారంటే ఎంతమంది ఉన్నారు, వాగ్గేయకారులు 3 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటే ఉంటే ఒక 20 నిమిషాలు సరిపోతుంది. అలాగే భక్త తుకారాం, త్యాగరాజు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, ఇక చెప్పుకుంటూ సూరదాసు, ఎంతమందో కొన్ని వేల మంది ఈ కీర్తనం వల్ల తరించిపోయారయ్యా అన్నారు. స్మరణం అంటే ఎల్లప్పుడూ తలుచుకోవడం వల్ల ఎవరైనా ముక్తి పొందారా అంటే పొందిన వాడు ఉన్నారు. మనకు బాగా తెలిసినటువంటి వాడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదు. ఆయన కూడా ఎల్లప్పుడూ భగవంతుడు తలుచుకోవడంతో ఆయనను ఈ పంచభూతాలు కూడా ఏం చేయలేకపోయినాయి. అగ్నిలో పడేసినా కాలిపోలేదు, నీటిలో పడేసినా ఆయన ప్రాణం పోలేదు. అగ్ని, వాయువు, ఆకాశం ఎక్కడి నుంచి విసిరేసినా, ఏం చేసినా, పాముల చేత కనిపించినా, ఏనుగుల చేత తొక్కించినా అసలు ఆయన ప్రాణం పోలేదు. అలా ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ తరించిపోయినటువంటి వాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదు. అలాగే పాదసేవనం, పాదాలకు సేవ చేస్తూ ఎవరయ్యా తరించారంటే చాలామంది భక్తులు ఉత్సవాలు చేస్తూ ఆ భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ, మనకి భగవంతుడి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ భగవంతుడి సేవ చేసినట్లే. కొంతమంది ఉత్సవాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అనేక రకాలైనటువంటి ఉత్సవాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అవన్నిటికీ ఎంతో కొంత సేవ చేసి, అంటే నిస్వార్థముగా, స్వార్థము లేకుండా సేవ చేసినటువంటి వాళ్ళు తరించుతారయ్యా అన్నారు. అలా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీహరి యొక్క పాదాలు ఒత్తుతూ ఆవిడ తరించిందనమాట. అర్చన చేస్తూ బాగా తరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లక్షల మంది, కోట్ల మంది అర్చన చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో భృగు మహారాజు ఒకడు. అలాగే వందనం నమస్కారం చేస్తూ అక్రూరుడు అనేటువంటి భక్తుడు వందనంతో ఆయన ముక్తిని పొందాడు. దాస్యం చేసి ఎవరైనా ముక్తిని పొందారా అంటే హనుమంతుడు శ్రీరామచంద్రునికి దాస్యం చేసి మహాభక్తుడు అనిపించుకున్నాడు. అలా దాస్యం చేసి ఏ పనైనా భగవంతుడి యొక్క పనిని మనం చేస్తే చాలు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ వడ్డన చేసిన, ఏదైనా మంచినీళ్ళు వడ్డించినా కానీ పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అలాగే అది దాస్యం కింద వస్తుంది. సఖ్యం అంటే స్నేహం చేయటం. ఆ భగవంతుడితో స్నేహంగా చేసి ఎవరైనా తరించారంటే చాలామంది, కొన్ని వందల మంది స్నేహం చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో బాగా తరించినటువంటి వాడు మనకి కథానాయకుడు ఇప్పుడు అర్జునుడు ఎంతసేపు బావా 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 అంటూ తనతో సఖ్యంగా ఉన్నటువంటి వాడు తరించిపోయాడు. అలాగే ఆత్మనివేదనం, తన యొక్క సర్వస్వాన్ని ఆత్మనివేదనం చేసిన వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే బలి చక్రవర్తి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తన ప్రాణాలు సైతం శ్రీహరి కోసం ఇవ్వడానికి ఆయన ఆత్మనివేదన చేశాడు.
అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతోమంది తరించిపోతూ ఉన్నారయ్యా. ఇలా నవవిధ భక్తి మార్గాల్లో తరించడానికి ఈ గృహస్థాశ్రమ ధర్మంలో వీలవుతుంది. అంతేగాని నీవు నిరాకార సత్య బ్రహ్మ పరమాత్మని నీవు చేరుకోవాలంటే నువ్వు ఆకారం లేకుండా ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ హిమాలయాల్లోకి నీవు వెళ్ళలేవు అర్జున. నీకు ఇదే మంచిది. అంటే మనకేది మంచిది, అర్జునుడికి ఏది మంచిదో మనకు అదే మంచిది. ఎందుకంటే అర్జునుడు గృహస్థుడే, మనము గృహస్థులమే. అందుచేత సగుణారాధన చేస్తూ భగవంతుని యొక్క కీర్తనలను పాడుతూ ఇలా చేస్తే మనం ముక్తిని పొందవచ్చు అని కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇంకా మంచి మంచి విషయాలు మరలా వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా. మరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఉదయం 6:15 ఒక వీడియో వస్తుంది. మధ్యలో కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు, షార్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా చూడండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.